అయితే వాళ్ళ కోపము అంతే ఉంటుంది, బాధ అంతే ఉంటుంది. కానీ మన సంప్రదాయంలో పూర్వం నుంచి మనము చీపరి కట్టకి మొరము అంటాం కదా, ధాన్యం క్లీన్ చేసే మొరం, వీటికి లక్ష్మీదేవిగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే దారిద్ర్యం దూరం చేసేది లక్ష్మినే కదా. అదే విధానంగా అన్నపూర్ణేశ్వరిని శుద్ధి చేసేది కూడా లక్ష్మి. అంటే మొరంలో ఎవరు కూడా మొరాన్ని తొక్కకూడదు అంటారు. తర్వాత రోలు, పాతకాలంలో ఇళ్లలో రోలు ఉండేది కదా, దాన్ని కూడా తొక్కకూడదు అంటారు. ఎందుకు అంటే శుభ్రత. అంతేకాకుండా మొరము అనేది ఎదురుతో తయారిస్తారు. వాటిలో ధాన్యాన్ని వేసుకుని శుభ్రపరుస్తూ ఉంటాం, అంటే క్లీన్ చేస్తూ ఉంటాం, మట్టి ఏదైనా ఉందా అని. దాన్ని తొక్కడం వల్ల మనం బయటంతా తిరిగి వచ్చింటారు కదా, కాళ్ళల్లో ఉన్నవి, గోడల్లో ఉన్నవి ఏదైనా క్రిమికీటాలు, ఏదైనా క్రిములు అందులో పడి ఆహారంలో కలిసి ధాన్యాన్ని విషంగా మార్చచ్చు. అది ఎదురు బొమ్మతో తయారించుంటారు. దాంట్లో ఏదైనా చిన్న చిన్నవి ఎదురువి కాళ్ళకి ఏదైనా కుచ్చుకొని రక్తస్రావం జరగచ్చు. అందువలన ఒక వైజ్ఞానికంగా ఆలోచించి పవిత్ర దృష్టితో తెలియచేశారు. ఇంకా ఇందులో శాస్త్రం కూడా ఏంటంటే, రోలు రుబ్బేది పాతకాలంలో, అది కారాన్ని అంతా మనం అక్కడ ఏది వంట చేయాలన్నా రోలు ఖచ్చితంగా ఉండేది పూర్వంలో. దాన్ని తొక్కడం వల్ల అది అపవిత్రం అవుతుంది, దానివల్ల అనారోగ్యం వస్తుంది అని. ఇదే అది లక్ష్మీదేవి తొక్కకూడదు అంటే, దాన్ని తొక్కడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యతో ఉండే వాటిని పోగొట్టుకుంటారు సంపాదించినవి అనే ఒక శుభ దృష్టితో అలా తెలియచేశారు. అండ్ వైజ్ఞానికంగా కూడా అది నిజమే. అందువల్ల జాగ్రత్త వహించండి, ఇది మన సంప్రదాయం. గురుజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు? విశ్వకర్మ వాస్తు ప్రకారం ఆగ్నేయంలో వంటగది ఉండాలి, ఈశాన్యంలో దేవుడి గది ఉండాలి, నైరుతిలో దవస ధాన్యాల గది ఉండాలి, మరియు నైరుతి భాగంలో పరమటికి ఏ కారణానికి గాలి లోపలికి ప్రవేశం చేయకూడదు, అక్కడ వేడిగా ఉండాలి నైరుతి, మరియు ఈశాన్యంలో చల్లగా ఉండాలి అని చెప్పారు. అవును కదా. అయితే ఈ శాస్త్రరీత్యా మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే నైరుతిలో దేవుడి గది పెట్టేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియాలో నైరుతిలో దేవుడి గది తూర్పుకు చూడాలని ఆ కార్నర్ లో పెట్టేస్తున్నారు. చూడండి, వాళ్ళు 4, 5 మంది ఉన్న ఆ ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒక 20కి 20, 30కి 30 ఒక అలా ఇల్లు కట్టుకుంటే అది 100 ఏళ్ళు అయినా దాంట్లోనే ఉంటారు, కానీ ఇంకో ఇల్లు కూడా కట్టుకోలేరు. కూతురికి పెళ్లి చేసి పంపిస్తే ఆ కూతురు వచ్చి ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి, నైరుతిలో దేవుడి గది ఉండకూడదు. అది తప్ప వేరే ఎక్కడైనా పెట్టండి. మరియు ఒక శాస్త్రరీత్యా